శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహత్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 79వ భాగం. లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు మరణించాడన్న వార్త విన్న రావణుడు కృంగిపోయాడు. కన్నీరు పెట్టుకుని ఇలా రోధించాడు. కుమారా ఇంద్రజిత్తు, నీవు ఇంద్రుని జయించావు, కానీ లక్ష్మణుడి చేతిలో ఎలా మరణించావు? ఈ వార్త విని దేవతలు ఋషులు దిక్పాలులు హాయిగా నిద్రిస్తారు. నాకు మాత్రం ప్రపంచమంతా శూన్యంగా ఉంది. నువ్వు నాకు అంత్యక్రియలు నిర్వహిస్తావనుకున్నాను, కానీ నేటి పరిస్థితి తారుమారైంది. శత్రువుని నిర్జించి నా తాపాన్ని తొలగిస్తావనుకున్నాను, కానీ నా గుండెల్లో ఆరన్ని చిచ్చున పెట్టావు అని రావణుడు శోకించాడు. నెమ్మదిగా రావణుని శోకం కోపంగా మారింది. ఆ కోపం తీవ్రమై సీతను వధించాలని నిర్ణయించుకుని అశోకవనానికి వెళ్ళాడు. మండుతున్న దీపం నుంచి వేడి నూనె బొట్టుగా రాలినట్లు రావణుని నేత్రం నుండి అశ్రుకణాలు రాలాయి. రావణుని రూపాన్ని చూసిన రాక్షసులు భయంతో స్తంభాల వెనక నక్కిపోయారు. అప్పుడు ఇంద్రజిత్తు మాయాసీతను వధించాడు. ఇప్పుడు నేను నిజంగానే సీతను వధిస్తాను అంటూ ఖడ్గం బయటికి లాగాడు. రావణుని చూసిన సీత, పుత్రుడు మరణించినందుకు ప్రతీకారంగా నన్ను చంపడానికి వస్తున్నాడు ఈ రావణుడు. ప్రస్తుతం నేను దిక్కులేనిదాను, నన్ను రక్షించేవారు కూడా ఇక్కడ ఎవరూ లేరు. ఆ రోజు హనుమంతుని భుజాలపై కూర్చుని వెళితే నా భర్త దగ్గర ఉండేదాన్ని. మందర ఎత్తుగడ వలన మా కుటుంబానికి ఇన్ని కష్టాలు వచ్చాయి అని బాధపడింది. రావణుని మంత్రులలో ఉత్తముడైన మహాపార్షుడు అనేవాడు ముందుకు వచ్చి రావణునితో, మహారాజా, మీరు గొప్ప కీర్తి గలవారు మరియు కుబేరునికి సోదరులు. అట్టి మీరు ఒక అబలను చంపడం ఉచితం కాదు. మీరు శాస్త్రాలను అన్నింటినీ చదివారు, నిత్యం అగ్నిహోత్రాది విధులు నిర్వహిస్తుంటారు. ఈ స్త్రీని చంపడం ఎందుకు? మీ యొక్క ప్రతాపాన్ని రామునిపై చూపి అతడిని జయిస్తే సీత మీకు వశమవుతుంది కదా. ఈరోజు కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య. ఈరోజు యుద్ధ సన్నాహాలు ప్రారంభించి విజయం సాధించండి అని చెప్పి రావణుని మనస్సులు మార్చాడు. సుపార్శ్వుని ధర్మవచనాలు విని అందుకు సమ్మతించిన రావణుడు తన సభాభవనానికి వెళ్ళాడు. రాక్షసయోధులను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. మీరు చతురంగ బలాలతో వెళ్ళి రామునితో యుద్ధం చేయండి. రాముని ఒంటరిగా చేసి చుట్టుముట్టండి. శరవర్షం కురిపించి అతన్ని వధించండి లేదా తీవ్రంగా గాయపరచండి. ఇంతలో నేను వచ్చి మీ సమక్షంలో రాముడిని పరిమారుస్తాను అన్నాడు. రాక్షస వీరులు యుద్ధారంగానికి వెళ్ళారు. వానర వీరులు వృక్షాలతోనూ పెనుశిలలతోనూ రాక్షసును సంహరించసాగారు. రాక్షసుల యొక్క ఆయుధాలు లాక్కుని వాటితోనే రాక్షసులు చంపారు వానరులు. రాక్షసులు కూడా తీవ్రంగా ప్రతిఘటించి తమ ఆయుధాలతో వానరులను చావగట్టారు. అంతట వానరులు పారిపోయి రాముడిని శరణు తెచ్చారు. రాముడు అప్పుడు తన విల్లు అందుకుని బాణవర్షాన్ని కురిపించసాగాడు. శత్రువును సంహరించసాగాడు. రామబాణాలు తగిలిన తర్వాతే తెలుస్తుంది తప్ప రాముడు ఎప్పుడు బాణం వేస్తున్నాడో, ఆ బాణం ఎక్కడి నుంచి వస్తుందో ఆ రాక్షసులు గుర్తుపట్టలేకపోయారు. ప్రజలు శబ్ద స్పర్శ రూప రసగంధాలను తమ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్న తన శరీరములో ఉంటూ ఇంద్రియానుభవం కలిగించే పరమాత్మను చూడలేనట్లుగా రాక్షసులు రాముని బాణ ప్రహారాలు అనుభవిస్తున్నా కూడా బాణాలు వేసే రాముడిని చూడలేకపోతున్నారు. రాముడు గాంధర్వస్త్రాన్ని ప్రయోగించగా రాక్షసులు భ్రమకు లోరై తమకు ఎదురుగున్నవాడు రామునిగా అనిపించి తమ వారిని తామే చంపుకోసాగారు. ప్రళయకాలంలోని కాలచక్రముల రాముడు రాక్షసులకు చక్రాకృతిలో కనిపించసాగాడు. రాముడు ఆ సమయంలో రాక్షస సైన్యంలోని 18,000 ఏనుగులను, 10,000 రథాలను, 14,000 అశ్వాలను, 2 లక్షల కార్బలాన్ని గంటన్నర కాలంలో హతమార్చాడు. మిగిలిన రాక్షసులు పారిపోయారు. దేవతలు ఋషులు సిద్ధులు బాగు అంటూ రాముడిని మెచ్చుకున్నారు. రాముడు తన దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడు, భీషణుడు, జాంబవంతుడు మొదలైన వారితో, ఈ దివ్యాస్త్ర బలం నాకు మరియు పరమశివునికి మాత్రమే ఉన్నది అని అన్నాడు. ఇంకా అక్కడ లంకానగరంలో ఉన్న స్త్రీలు మరియు చావగామి రాక్షస సైనికులు చచ్చిపోయిన తన బంధువుల కోసం విలపిస్తూ ఇలా చెప్పుకోసాగారు. రాముడు మన్మధునిలా అందంగా ఉంటాడు. కురూపి ముదుసలి అయిన శూర్పణఖ రాముడిని ప్రేమించి రాముడు తన కోరిక తీర్చలేదని ఇంత కుట్ర చేసింది. ఆ శూర్పణఖ కుట్ర వలన అక్కడ జనస్థానంలో కరదూషణాదులు అనే 14 మంది సైనికులతో చనిపోయారు. అందుకు శూర్పణఖే కారణం.
ఇక్కడ రావణుని రెచ్చగొట్టి సీతను అపహరించేలా చేసింది. సీత దక్కలేదు కానీ రాక్షసులందరూ నేలకూలుతున్నారు. ఒక పక్క లంక దగ్ధమైంది, మరొక పక్క లక్షదగోలేదు గజ సైన్యము, అశ్విక సైన్యము, కోట్ల కొద్ది కాల్బలము మృత్యువాట పడ్డారు. లక్షదగోలేదు రథాలు నుగ్గు అయ్యాయి. నరుని వలన మరణం లేదని బ్రహ్మ రావణులకు వరం ఇవ్వలేదు కదా. రాముడే నరుడేమో. రావణుని వినాశం కోసం పరమశివుడు ఒక స్త్రీని సృష్టిస్తానని అన్నాడట. ఆ స్త్రీ సీత కావచ్చు. ఆ రోజు సభలో విభీషణుని యొక్క హితవచనాలు రావణుడు విని ఉంటే మనకి దుర్దశ వచ్చేది కాదు. మనమంతా దావాగిరిలో చిక్కిన ఏనుగుల్లా ఉన్నాం అని చెప్పుకోసాగారు. రాక్షస స్త్రీల యొక్క దయనీయమైన మాటలు, రోదనలు రావణుడి చెవిన పడ్డాయి. దీర్ఘంగా నిట్టూర్చి క్షణకాలం ఆలోచించి రావణుడు తన సైనికాధికారులతో, ఓ రాక్షస యోధులారా, వెంటనే యుద్ధానికి సిద్ధం కండి, విరూపాక్ష మహోదర మహాపాసులను పిలవండి అన్నాడు. రావణుని ఆజ్ఞ విని రాక్షసులు గడగడలాడిపోయారు. మరో మార్గం లేక, ఇష్టం లేకపోయినా రాక్షసులందరూ కదనంగానికి కదిలారు. రావణుడు రాక్షసుని ఉద్దేశించి దర్పంగా ఇలా అన్నాడు: ఈరోజు నా కుమారులను, నా సోదరులను చంపిన శత్రువులను బట్టి కనిపిస్తాను. వనర సైన్యం అనే సరోవరములో మదగజంలా ప్రవేశించి అల్లకల్లోలు సృష్టిస్తాను అన్నాడు. రావణుడు 8 గుర్రాలు పూంచినటువంటి శ్రేష్టమైన ఒక రథాన్ని అధిరోహించాడు. రాక్షస యోధులకు పెద్ద సైన్యముతో రావణుడు అనుసరించాడు. శంఖ బేరీ ధ్వనులతో ఉత్తర ద్వారం నుండి రావణుడు బయటకు వచ్చాడు. అప్పుడు కుక్కలు, నక్కలు అశుభ సూచకంగా అరిచాయి. మేఘాలు రక్తాన్ని వర్షించాయి. ధ్వజాగ్రంపై గెద్ద వారింది. రావణుని ఎడమ భుజం, ఎడమ కన్ను అదిరాయి. అపశకనాలు ఎదురైనా కూడా మృత్యు ప్రేరితుడైనటువంటి రావణుడు కదరణంగానికి వెళ్ళాడు. రావణుడు వానరులను బాధించి వధించసాగాడు. దావాగ్నిలో చిగిన ఏనుగుల్లా వానరులు గిలగల్లాడిపోయారు. వానరుల అవస్థ చూసిన రావణుడు తానే యుద్ధం చేయాలని బయలుదేరాడు. వానర యూరపతులు వృక్షాలతో శిలలతో వెంట నడిచారు. సుగ్రీవుడు కురిపించిన శిలావర్షంతో రాక్షసులు తెల్ల బద్దలై నేల కరిచారు. ఏనుగుపై వచ్చిన విరూపాక్షుడు సుగ్రీవుడిని ఎదిరించాడు. సుగ్రీవుడు పెద్ద వృక్షముతో విరూపాక్షుని ఏనుగు మీద కొట్టాడు. ఏనుగు భార్య దూరం నెట్టబడి నేల కూలింది. తప్పించుకున్న విరూపాక్షుడు తన ఖడ్గముతో కపివీరుని గాయపరిచాడు. ఒక్క దెబ్బకు స్పృహ కోల్పోయినటువంటి సుగ్రీవుడు వెంటనే చేరుకొని తన అరచేతితో విరూపాక్షుని పాలభాగంతో కొట్టి విరూపాక్షుని చంపాడు. రావణుడు మహోదరుని పంపించాడు. అతడు పదునైన బాణాలతో వానరుల యొక్క కాళ్ళు, చేతులు, తలలు నరకసాగాడు. సుగ్రీవుడు వేసిన శిలలను, వృక్షాలను ఆ రాక్షసులు ముక్కలు చేశాడు. సుగ్రీవుడు నేలపై పడిన ఒక పరిగెను తీసుకుని విసిరి మహోదరుని రథాన్ని, అశ్వాలను నేల కూల్చాడు. తప్పించుకున్న మహోదరుడు సుగ్రీవునితో ద్వంద్వ యుద్ధం చేశాడు. వారిద్దరూ నేలపై పడి ఉన్న ఖడ్గాలు, డాళ్ళు తీసుకుని తీవ్రంగా పోరాడారు. చివరకు సుగ్రీవుడు తన ఖడ్గముతో మహోదరుని యొక్క తల నరికాడు. సుగ్రీవుని వద్దకు వచ్చి రాముడు అభినందించాడు. రావణుడు కోపంతో ఉడికిపోయాడు. సుపార్శ్వుడు కోపంతో అంగదుని సైన్యాన్ని ఊతకోత కోస్తున్నాడు. తన బలాల దృష్టి చూసిన అంగదులు పొన్నమనాడి సముద్రం వలె విజృంభించి ఒక పరిగె తీసుకుని దానితో కొట్టగా మహాపార్శ్వుడు రథసారితో సహా క్రిందపడ్డాడు. ఇంతలో జాంబవంతుడు ఒక పెద్ద పర్వత శిఖరంతో కొట్టి గుర్రాలను చంపి రథాన్ని మిరగొట్టాడు. అంగదుడు గోవులు అదిరేలా మహాపార్శ్వుడు చంపలేకపోయి కొట్టాడు. మహాపార్శ్వుడు విసిరిన గొడ్డలి దెబ్బ తప్పించుకుని అంగదుడు తన పిడికిలతో మహాపార్శ్వుని గుండెలపై కొట్టి చంపాడు. తర్వాత కథ ఏ విధంగా జరిగిందో, తర్వాత యుద్ధం ఏ విధంగా జరిగిందో రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం.